నేను ఒక విషయం మర్చిపోయాను అడగడం. ఇప్పుడున్న బిగ్ బాస్ సీజన్ లో మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు? నిజంగానే చూడట్లేదు. చూడట్లేదా? అస్సలు చూడట్లేదు. టైం లేదా లేకపోతే ఇష్టం లేదా? 8th సీజన్ తర్వాత డిసైడ్ అయిపోయాను ఇంకా చూడకూడదని బిగ్ బాస్. అంటే ఇంట్రెస్ట్ పోయింది. ఇట్స్ నాట్ పుల్లింగ్ మీ టువర్డ్స్ ఇట్ ఎనీమోర్. అంటే చాలా ఇంకా మేబీ నేను కూడా 2 సార్లు వెళ్ళి టూ మచ్ అయిపోయింది నాకు బిగ్ బాస్ అది. సో ఇంకా స్లోలీ ఇంట్రెస్ట్ పోయింది. నిజంగా చూడట్లేదు, ప్రామిస్ గా చూడట్లేదు. ఇంట్రెస్ట్ పోయిందా లేకపోతే చిరాకు వచ్చిందా మీకు? అసలు 2 అనుకుంటా. మేబీ చిరాకు కూడా వచ్చింది, ఇంట్రెస్ట్ కూడా పోయింది. బిగ్ బాస్ 9 లో మిమ్మల్ని పిలిస్తే మళ్ళీ వెళ్తారా? జనరల్ గా తూర్పు మాత్రమే తిరుగుతారు కదా, నేను అన్ని సైడ్లు తిరిగి దండం పెడతాను. లాస్ట్ సీజన్ కి వెళ్ళడమే ఐ డెంట్ ఎంజాయ్. మళ్ళీ ఇంకేం వెళ్ళలేము. ఇంకా అంతే, వేరేలాగా ఆడియన్స్ కి దగ్గర అయితే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. ఆడవారి మాటలకి అద్దాలే వేరే ఒక సినిమాలో మెరుపు తీగలాగా ఇలా వచ్చి వెళ్ళిపోయారు నా ఫస్ట్ సినిమా కదా. దాని గురించి మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఫస్ట్ సినిమా కదా. ఫస్ట్ సినిమా ఐ థింక్ నా 10th ఫైనల్ ఎగ్జామ్స్ టైంలో కమిట్ అయిన సినిమా. 9th లో అయ్యాం. అది 1.5 year జరిగింది. ఏం తెలియదు నాకు, కెమెరా అంటే తెలీదు, ఏం తెలీదు. జస్ట్ సెలెక్ట్ అయ్యాను సీరియల్స్ కన్నా ముందు, అన్నిటికన్నా ముందు. అప్పుడు నాకు ఇన్నసెన్స్ మాత్రమే ఉన్నింది. సో చిన్నదైనా నాకు ఎక్కువ ఆనందంగా, చిన్న క్లాస్ నా మీద కట్ అయినా కూడా నేను కనిపిస్తున్నాను మొత్తానికి ఆ ఫీలింగ్ ఉండేది. మా ఇంట్లో వాళ్ళు ఇప్పటికీ నన్ను నేను స్క్రీన్ మీద వస్తే అదే ఫీలింగ్ తో చూస్తారు. నేను కొంచెం ఓకే చేసాం సరే అన్న దానికి వచ్చాను, కానీ మా వాళ్ళకి స్టిల్ ఒక గ్లిమ్స్ కనబడి అదిగో తేజ. ఐ థింక్ ఇట్స్ ఆల్ మై అచీవ్మెంట్స్. ఐ ఫీల్ సో గుడ్ అబౌట్ ఇట్. త్రిష గారితో కానీ మన వెంకటేష్ గారితో కానీ ఏదైనా బ్యూటిఫుల్ మెమరీ మర్చిపోలేనిది ఉందా ఆ మూవీలో? అప్పుడు నేను అసలు వాళ్ళతో కాన్వర్సేషన్ కూడా చేయలేదు. బ్యూటిఫుల్ మెమరీ ఏంటంటే రీసెంట్ గా నేను వెంకటేష్ గారిని మళ్ళీ F2లో అక్కడ కలిసినప్పుడు, త్రిష గారిని మళ్ళీ నేను వేరే సినిమాల్లో PS2 ఆడియో లాంచ్ లో కలిసినప్పుడు నా జర్నీ చెప్పినప్పుడు అప్పుడు ఐ ఫెల్ట్ లైక్ కనెక్టింగ్. యు నో వాట్, మనం అక్కడ కలిసాం, ఇక్కడ దాకా నేను కూడా ఇట్లా జర్నీ చేసి వావ్ అవునా అని చెప్పి. సో ఐ ఫెల్ట్ సచ్ అ లాంగ్ జర్నీ అని. అలా